శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా కేసులో నిందితులైన టీటీడీ కొనుగోళ్ల విభాగం మాజీ జీఎం సుబ్రహ్మణ్యం, సుగంధ్ ఆయిల్స్ అండ్ కెమికల్స్ యజమాని అజయ్ కుమార్ సుగంధ్ను సిట్ తొలి రోజు 3 గంటలు ప్రశ్నించింది. జీఎం సుబ్రహ్మణ్యం కొద్దిగా అనారోగ్యానికి గురి కావడంతో ఆయన్ని కొన్ని ప్రశ్నలే అడిగినట్లు తెలుస్తోంది. సుగంధ్ మాత్రం విచారణకు ఏమాత్రం సహకరించలేదని సమాచారం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా కేసులో నిందితులైన టీటీడీ కొనుగోళ్ల విభాగం మాజీ జీఎం ఆర్ఎస్ఎస్ విఆర్ సుబ్రహ్మణ్యం, సుగంధ్ ఆయిల్స్ అండ్ కెమికల్స్ యజమాని అజయ్ కుమార్ సుగంధ్ను తొలి రోజు మంగళవారం సిట్ అధికారులు ప్రశ్నించారు. వారిద్దరినీ 4 రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి ఇవ్వడంతో నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి మధ్యాహ్నం 1 గంటకు తిరుపతి రుయాస్పత్రికి తీసుకొచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. సుబ్రహ్మణ్యానికి బీపీ ఎక్కువగా ఉండడంతో మాత్రలిచ్చి కొద్దిసేపు కూర్చోబెట్టారు. సాధారణ స్థితికి చేరుకున్నాక అలిపిరిలోని సిట్ కార్యాలయానికి తరలించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇద్దరిని వేర్వేరుగా విచారించారు. సుబ్రహ్మణ్యాన్ని ప్రధానంగా నెయ్యి కొనుగోలుకు టీటీడీ ఎలాంటి నిబంధనలు విధిస్తోంది, విధి విధానాలేంటి, టెండర్ షరతులు ఉల్లంఘిస్తే తీసుకునే చర్యలేంటి అని ప్రశ్నించినట్లు సమాచారం. గతంలో టెండర్లలో పాల్గొనే డైరీలో ప్రతిరోజు 4 లక్షల లీటర్ల ఆవు పాలు సేకరించడంతో పాటు 8 టన్నుల నెయ్యి ప్రాసెసింగ్ సామర్థ్యం, ఏడాదికి 250 కోట్ల టర్నోవర్ కలిగి ఉండాలని నిబంధనలు ఉన్నాయని ఆయన వివరించారు. 2020లో వీటిని సరళతరం చేశారని చెప్పారు. అప్పట్లో టీటీడీకి చెందిన 5 అధికారులు, 3 నిపుణులతో కమిటీని నియమించారని, ఆ కమిటీ సభ్యులు నివేదిక ఇచ్చారని వెల్లడించారు. ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని, అప్పట్లో తాను జీఎంగా లేనని స్పష్టం చేశారు. భోలేబాబా ప్రతినిధులు మిమ్మల్ని కలిశారా అని ప్రశ్నించగా డైరీ ప్లాంట్ల తనిఖీలకు వెళ్లినప్పుడు మాట్లాడారని సుబ్రహ్మణ్యం సమాధానమిచ్చారు. డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్ లంచమిచ్చారా, కల్తీ నెయ్యి సరఫరాకు మీరు సహకరించారా అని అడగ్గా లేదని బదులిచ్చారు. సుబ్రహ్మణ్యం అనారోగ్యం దృష్ట్యా మొదటి రోజు ఆయన్ను పెద్దగా ప్రశ్నించలేదని తెలుస్తోంది. విచారణ అనంతరం ఇద్దరిని తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఢిల్లీకి చెందిన అజయ్ కుమార్ సుగంధ్ను సైతం సిట్ అధికారులు ప్రశ్నించినా అతను విచారణకు సహకరించలేదని తెలుస్తోంది. నెయ్యి కల్తీకి ఎలాంటి రసాయనాలు వినియోగించారని అడగ్గా ఎలాంటి సమాధానమివ్వలేదు. మోనోగ్లిజరైడ్స్, ఎసిటిక్ యాసిడ్, ఈస్టర్ తదితర పదార్థాల్ని మీరు ఢిల్లీ నుంచి పంపితే వాటితో భోలేబాబా డైరీలో నకిలీ నెయ్యి తయారు చేశారని తేలిందని సిట్ అధికారులు ప్రశ్నించారు. కొన్నేళ్లుగా రసాయనాల వ్యాపారం చేస్తున్నారని, వాటిని ఎందుకు వినియోగించారో తనకు తెలియదని సుగంధ్ చెప్పారు. భోలేబాబా డైరెక్టర్లతో జరిపిన లావాదేవీల గురించి ప్రశ్నించగా తాను సరఫరా చేసిన రసాయనాలకు వారు డబ్బు పంపారే తప్ప కల్తీ వ్యవహారంలో తన ప్రమేయం లేదని పేర్కొన్నారు.